నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను కవిత రోజంతా బిజీగా ఉన్నారా న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా డోంట్ వరీ బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ముందుగా టుడేస్ టాప్ హెడ్లైన్స్ చూద్దాం జగనన్నను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకే పొత్తులు చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నేతల ఫైర్ టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ టికెట్ల కేటాయింపుపై పెరుగుతోన్న అసహనం ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం ఇండియా ఒక విఫల కూటమి బీజేపీ సింగిల్ గా మెజారిటీ సాధిస్తుందన్న మోదీ రైతుల ఆందోళనలతో పంజాబ్ హర్యానాలో హై అలర్ట్ ఢిల్లీ సరిహద్దుల దగ్గర పటిష్ట బందోబస్తు అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ ఓటమి టార్గెట్ ఛేదించడంలో చేతులెత్తేసిన కుర్రాళ్లు అప్డేట్స్ చూద్దాం మంచి జరిగితేనే ఓటు వేయండని ప్రజలను అడిగే దమ్ము చంద్రబాబు లోకేష్ కి ఉందా అని నిలదీశారు మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబు లోకేష్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు 34,000 ప్రభుత్వ ఉద్యోగాలిస్తే కేవలం 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్ 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మిస్తాను నీకు దమ్ముంటేనే వేలి చూడు మీ నాన్న 14 సంవత్సరాల హయాంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో ఈ ఎంటైర్ 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడైనా ఒక హార్బర్ కానీ ఒక పోర్టు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశాడు మీ నాన్న దమ్ముంటే నువ్వు చెప్పు నువ్వు మాట్లాడేస్తావు నువ్వేమో ఎక్స్ మినిస్టర్ నువ్వు ఎలాగైపోయి నువ్వు మంత్రి నువ్వు ఎక్కడ నువ్వు గెలిచావు నువ్వు మంత్రి అయిపోవడానికి నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బానిసలు అనుకుంటా ఉన్నావా నీకు సమాధానం చెప్పి తీరాలి నువ్వు మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడ మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడ 14 సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసరి 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను నీలాంటి చదువు సంజయ్ లేనటువంటి పనికిమాలినోళ్ళని మేము పెద్దగా పట్టించుకోము అసలు తొక్కుకుంటూ వెళ్ళిపోతామే తప్ప ఆగే ప్రసక్తి ఉండదు నువ్వేంటి నాకు అసలు మా స్పీడ్కి నువ్వేంటి కాసుకోగలవు మా స్పీడ్కి 2 నెలలు ఆగితే స్పీడ్కి బ్రేక్లు వేసేస్తావా అసలు నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావో నీకు దమ్ముంటే నువ్వు చెప్పు తర్వాత నీ మాటలు వింటాం మేము కనీసం మీ నాన్నగారన్న కుప్పం నుంచి పోటీ చేస్తారో లేదా అదన్నా చెప్పు అప్పుడు వింటాము నీలాంటి వాడిని నోరు తిరగనోడిని మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబు ఏమో పాదయాత్ర పంపించాడు నడలేని బాబోయ్ నాకేంటి బాధ అనుకుని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా ఆ పప్పులే ముడుకు నువ్వు ఇదిగో ఆ సంకలేవో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ శంకారామని చెప్పి ఇటు పంపించాడు నువ్వు వచ్చేమో మాకు ఇక్కడేమో ఈ ఏంటిది 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు మీ బాబుకి అడుగు ఇది నాకు రాసి ఇచ్చినారు కదా స్క్రిప్ట్ నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు నేను చదివాను అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింటే పట్టుకొని అడుగుతున్నాడు 1,70,00,000 టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదట ఓరయ్య ఎల్లురా బాబు అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ జిఎంఆర్ రోడ్ దుమ్ము రేకొట్టేస్తా ఉన్నాడు అక్కడ మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట ఎక్కడ చూపించి నాకు బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా ఎక్కడున్నారండి ఈటీవీ వారు పోనీ ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి 2019 మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 3.4 lakhs అయితే ఒక్క 5 ఏళ్ల కాలంలో 2.2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు లోకేష్ ఇది రాసుకో మీ నాన్నగారు నన్ను అడుగు చెప్తారు ఆయన కూడా లెక్కలు చెప్తారు నీకు అసలు నాన్నారు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అడుగు మీ నాన్నగారు చెప్తారు కదా ఆయన మేమేమి ఉద్యోగాలు ఇచ్చామో తెలిసిపోతుంది కదా 2.2 అంటే 2,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించే నేను మాట్లాడతావు నువ్వేమో ఎర్ర బుక్కు మాకు లేవు మాకు కోపం లేదు మాకు ఆవేశం లేదు మాకు చంద్రబాబు కొడుకు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు చంద్రబాబు కొడుకు అయితే ఎవరికి ఎక్కువ పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నీ ఎర్ర బుక్గా మారుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఏలూరు జనసేన టీడీపీలో కోల్డ్ వార్ బయటపడింది ఏలూరు సీటుపై వ్యాపారవేత్త నారా శేషు ఫోకస్ పెట్టారు ఇదే టికెట్పై టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు బడేటి చంటి రెడ్డప్పల నాయుడు
సైతం ఆశలు పెట్టుకున్నారు. టికెట్ తనకే అంటూ నారా శేషు ప్రచారం సైతం మొదలుపెట్టారు. తెరపైకి కొత్త వ్యక్తి రావడంతో టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు షాక్ తిన్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మరోసారి జనసేన టీడీపీ విభేదాలు బయటపడ్డాయి. లోకేష్ శంకారావం సభకు జనసేన నేతలు పాల్గొనడానికి వీల్లేదంటూ టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో టీడీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డ జనసేన నేతలు అవమానంతో తిరిగి వెళ్లిపోయారు. లోకేష్ సభకు జనసేన నేతలను అనుమతించకపోవడంతో జనసేన జెండాలు కనిపించలేదు. ఏలూరులో యాదవ సంఘం నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ బీద మస్తాన్రావు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మంత్రి కారుమూరి ఆరోపించారు. పేదరికాన్ని 12 నుంచి 6% తగ్గించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. ఈ భారతదేశ చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనం చూడలేం. ఇవాళ బీసీలకి పెద్దపీట వేయాలని ఏలూరు బీసీ డిక్లరేషన్ చేసి ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. కానీ ఇంత పెద్దపీట, ఇంత గౌరవం మన యాదవ జాతికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈనాడు ఆంధ్రజ్యోతిలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. పేదల ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడ్డానని అసత్యాలు ఎలా రాస్తారంటూ నిప్పులు చెరిగారు. తనపై ఇలానే అసత్యాలు రాస్తే 1,00,000 మందితో ఈనాడు ఆంధ్రజ్యోతి ఆఫీసులను ముట్టడిస్తానని వార్నింగ్ ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇళ్ల స్థలాల్లో ఒక్క పైసా తీసుకుంటే చెప్పుతో కొట్టండని అన్నారు. ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా? ఒకవేళ తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేపిస్తున్నాం. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఈ ఆంధ్రజ్యోతి, తెలుగు, ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా మాట్లాడుతూ ఉన్నావు. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులని పెట్టుకొని నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుముడతానని కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, నీ ఇష్టం. లేని రాస్తే మటుకు ఊరుకొని చెప్తున్నా. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రజా అజెండా లేదన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వైఎస్ఆర్ కుమార్తెగా ఆమెను గౌరవిస్తున్నామని సీఎం జగన్ పై విమర్శలు చేస్తే వైఎస్ఆర్ అభిమానులు క్షమించరన్నారు. ఏపీ ప్రజలపై షర్మిలకు అభిమానం ఉంటే రేవంత్ రెడ్డిని అడిగి ఏపీకి రావాల్సిన నిధులు తీసుకురావాలన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. గారు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు చూస్తే అందులో పూర్తిగా వ్యక్తిగత ఎజెండా కనిపిస్తుంది తప్ప ప్రజల ఎజెండా కనిపించట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం అర్హత ఉండి ఆవిడ ప్రత్యేక హోదా కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కానీ మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఆవిడ ఎంతసేపు కూడా జగనన్ననే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడే ఆమె తాలూకా వ్యక్తిగత ఎజెండా అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెప్పి సంతకం పెట్టి అగ్రిమెంట్ కూడా ఇచ్చిన అతని గురించి మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళతో ఆల్రెడీ ఎలియన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు. కానీ జగనన్న గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సత్యసాయి జిల్లాలో ఓ పోలీస్ ఉన్నతాధికారి నిర్వాకం పెద్దగా చర్చనీయాంశమైంది. పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ కండువా వేసుకుని డీఎస్పీ వేణుగోపాల్ నానా హంగామా చేస్తున్నారు. పార్టీ హైకమాండ్తో పని లేకుండా తానే పుట్టపర్తి అభ్యర్థినని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి.
ఉత్సవాలకు పోప్ వాటికన్ ఇండియా, నేపాల్ రాయభారి లియోపోల్ది జిరెల్లి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి బిషప్లు, విజయవాడ ఎంపీ కేసినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేరీమాత ఆలయంలో 100 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తమకు చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. ఇరిగేషన్ శాఖపై ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు వివరించారు. మంగళవారం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పరిశీలనకు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం వెళ్లనుంది. ఈ నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశాల్లో వాటర్ వార్ నడిచే అవకాశం కనిపిస్తోంది. మరోసారి కోలుకోకుండా ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని కేసీఆర్ ను మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ఇంటి నుంచి బయలుదేరాలని డిమాండ్ చేశారు. 13న కేసీఆర్ కోసం తాము చైర్, పింక్ టవల్, ఎల్ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేసి నిరసన తెలుపుతామన్నారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ గారు, మీరు ఒకటే చెప్తున్నాం, మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం, కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారైన సొరంగాన్ని 2000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక అదే సైమల్టన్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక కుర్చీ చేస్తాం, అక్కడ పింక్ టవల్ పెడతాం, ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం, కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఎల్సీడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు. మేము కూడా లిమిటెడ్గా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం. దానికి ఏర్పాటు చేస్తున్నాం 13వ తారీఖు రోజు. తెలంగాణలో బీజేపీ చేపట్టనున్న విజయ సంకల్ప యాత్ర పోస్టర్ను విడుదల చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రజల దీవెనల కోసం 5 చోట్ల యాత్రలు చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు కవర్ అయ్యేలా యాత్రలను రూపకల్పన చేశామన్నారు. యాత్రలో 2 నుంచి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతా ఉన్నాం. తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసము రాష్ట్ర శాఖ 5 యాత్రలు తెలంగాణలో నిర్వహించాలని, అది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. సిరికొండ, దూలూరు, పోసానిపేట, అంబర్పేట గ్రామాల మీదుగా యాత్ర సాగింది. పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు వింటూ సంజయ్ ముందుకు కదిలారు. గ్రామాల్లో పలువురు సంజయ్తో సమస్యలు ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కరిస్తానని ఆయన భరోసా కల్పించారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు నోటీసులు అందజేశారు. మంచిర్యాల పోలీసులు నోటీసులను స్వీకరించిన బాల్కా సుమన్ తనపై అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై మంచిర్యాల పీఎస్లో కేసు నమోదైంది. ఈ మేరకు ఆ కేసుకు సంబంధించిన నోటీసులు మంచిర్యాల ఎస్ఐ ఇవాళ అందజేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశానని కేసులు పెడుతున్న ప్రభుత్వం, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు వారిపై కూడా కేసులు పెట్టాలన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. మాజీ మంత్రులను, బీఆర్ఎస్ నేతలను అడ్డగోలుగా మాట్లాడుతూ పరుష పదజాలం వాడుతున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకునిపైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని, ఉద్యమ నాయకుడిని, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినటువంటి తీరును మొత్తం సభ్య సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని, మా నాయకుల్ని, వారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో, ఎట్లా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారో ఇలా రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారో, దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎదురుదాడి, చేస్తున్నటువంటి దుర్మార్గపు
తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతా ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్కెట్ కమిటీ ఆఫీసుపై దాడి చేసిన రైతులు చైర్మన్ను బయటకు లాక్కొచ్చారు. ఆమెను రోడ్డు మీదకు తీసుకొచ్చి చుట్టూ బైఠాయించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అచ్చంపేట మార్కెట్ యార్డులో పల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని 3 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆ ఆందోళనలో భాగంగా ఆదివారం మరోసారి మార్కెట్ యార్డు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. మార్కెట్ యార్డులో వ్యాపారస్తులు, కమిషన్దారులు, ఏజెంట్లు, దళారులు ఏకమై రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల శ్రమ దోపిడీని దోచుకుంటున్నారని నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. నిరసన చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వ్యాపారస్తులు అధికారులతో చర్చించి మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు. రైతులను వేధిస్తున్న పోలీసుల దౌర్జన్యం నశించాలని, రైతు రాజ్యం కావాలని నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం కొమరవెల్లి భక్తజన సంద్రంగా మారింది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ వారం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్నాయి. తెలంగాణ జానపద సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా కొమరవెల్లి క్షేత్రం విరాజిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మల్లన్నను భక్తులు కొలుస్తున్నారు. మల్లన్న దర్శనం కోసం 6 గంటల సమయం పడుతోంది. కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో విదేశీ సైబీరియన్ పక్షుల సందడి మొదలైంది. మాధవాపురం, మెచ్రాజ్పల్లి గ్రామాలను విడిదిగా చేసుకుని వలస వచ్చిన సైబీరియన్ పక్షులు వరుస క్రమంలో ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనువిందు చేస్తున్నాయి. ఈ గ్రామాల్లో పక్షులకు నివాసయోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల 6 నెలల పాటు తలదాచుకుని చెట్లపై గూడులను అల్లుకుని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కంటాయి. పిల్ల పక్షులు పెరిగి పెద్దయ్యాక అన్నీ కలిసి స్వదేశానికి తిరిగి వెళ్లిపోతాయి. హైదరాబాద్ యూసఫ్గూడలో రియాల్టర్ రాము హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్ కేసులో నిందితులుగా ఉన్న తల్లి కూతుళ్ల భాగవతం బయటపడుతోంది. కూతురు నసీమాను ఎరగా చూపి తల్లి హిమాంబి సంపన్నులను దోచుకుంటున్నట్లు తేలింది. హిమాంబిపై ఇప్పటివరకు 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 2017లో షేక్ సనా అనే యువతితో వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. 2018లో రేణుక అనే అమ్మాయితో వ్యభిచారం చేస్తూ అరెస్ట్ అయింది. అయినా తీరు మారలేదు. 2020లో వెంకటగిరిలో మరోసారి పోలీసులకు చిక్కింది. కూతురితో కలిసి ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో అన్న శ్రీనివాస్ పై తమ్ముడు వినోద్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో అన్న శ్రీనివాస్ పరిస్థితి విషమంగా కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాస్పూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న సయ్యద్ అనే వ్యక్తి ఇంట్లో ఫ్రిడ్జ్ గ్యాస్ లీక్ అవడంతో పార్టీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. సయ్యద్ కుటుంబ సభ్యులతో ఫంక్షన్కు వెళ్లగా తల్లి ఇంట్లో ఉన్న సమయంలో మంటలు రావడంతో అరిచింది. కింద ఉన్న చికెన్ షాప్ యజమాని అప్రమత్తమై వృద్ధురాలిని కిందకు తీసుకొచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చికెన్ షాప్లో ఉన్న వ్యక్తి అప్రమత్తం కావటం వల్లనే ప్రాణాపాయం తప్పిందని స్థానికులు అన్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ప్రైమరీ రిపోర్ట్ అందించింది ఏసీబీ. శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు సీనియర్ అధికారి ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై రిపోర్ట్ అందజేసింది. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని విచారించడానికి ప్రభుత్వం అనుమతి కోరిన ఏసీబీ ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ను విచారించనున్నట్లు ఏసీబీ పేర్కొంది. అదేవిధంగా శివబాలకృష్ణ ఇంట్లో సోదాల సమయంలో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ సంబంధించిన వివరాలను రిపోర్ట్లో వివరించింది. సూర్యాపేట జిల్లా ఇమాంపేట్ గురుకులంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వైష్ణవి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది వేధింపులే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో వసతులపై ఫిర్యాదు చేసినందుకు వైష్ణవిని వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడ్డ వైష్ణవి కుటుంబ సభ్యులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వైష్ణవి కుటుంబానికి తక్షణమే ₹1 కోటి సహాయం అందించి బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లోని విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. హార్ట్ స్ట్రోక్ వచ్చిన మహిళకు ఒక ఎస్ఐ సకాలంలో సిపిఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడిన ఘటన నల్లగొండ జిల్లా వలిగొండలో జరిగింది. వలిగొండ వద్ద బస్సు కోసం నిలుచున్న వెంకటమ్మ అనే మహిళకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి కింద పడిపోయింది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న వలిగొండ ఎస్ఐ మహేందర్ ఆమెకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వెంటనే ఆమెను పోలీస్ వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్ఐ తీరును పలువురు ప్రశంసించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఐపోలవరంలో విషాదం చోటు చేసుకుంది. సీతపల్లి వాగులో ఈతకు వెళ్లి 3 విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థుల మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. విహారయాత్రకు వచ్చి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. తిరుమల అటవీ ప్రాంతం పాప వినాశ మార్గంలో ఏనుగులు హల్చల్ చేశాయి. పార్వేటి మండపం ప్రాంతంలో భీభత్సం సృష్టించాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో శ్రీ గంధవనం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన భారీ కంచెలను ధ్వంసం చేశాయి. అంతేకాకుండా భారీ వృక్షాలను కూల్చివేశాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పంపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని, 370 స్థానాలకు పైగా భాజపా గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు. మధ్యప్రదేశ్లో పర్యటించిన ప్రధాని 7,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గబువాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే తాను ఇక్కడికి రాలేదని, ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తుందని కితాబిచ్చారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై రేపు బల పరీక్ష జరగనుంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా బీజేపీ 78, జేడీయూ 45 సభ్యులతో పాటు హిందుస్థాన్ అవామ్ మోర్చా తరఫున 4, మరో స్వతంత్ర అభ్యర్థి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వానికి కావాల్సిన దానికన్నా కేవలం 6 సభ్యులు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నితీష్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎదుర్కొంటున్న విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్లో బీహార్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు ముగిశాయి. వారం క్రితం హైదరాబాద్ వచ్చిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళే రిటర్న్ అయ్యారు. బీహార్లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ క్యాంప్కు తరలించింది. మంచాల మండలంలోని రిసార్ట్లో వీరంతా ఉన్నారు. రేపు బీహార్లో నితీష్ సర్కార్ బల పరీక్ష ఎదుర్కోనుండగా ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపు నుంచి తరలించారు. రైతుల ఆందోళనలతో పంజాబ్, హర్యానాలు అలర్ట్ అయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. బారికేడ్లు, ముళ్ల కంచెలను సిద్ధం చేశారు పోలీసులు. ట్రాక్టర్ ర్యాలీ ఢిల్లీలోకి రాకుండా రోడ్లు మూసివేశారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా బార్డర్లు మూసివేశారు. రైతు సంఘాలతో చర్చలు జరిపిన కేంద్రం రేపు చండీగఢ్లో మరోసారి సమావేశం కానుంది. ముందు జాగ్రత్తగా హర్యానాలోని 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. రాజ్యసభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో మహిళా జర్నలిస్ట్ సాగరికా ఘోష్, టీఎంసీ నాయకులు సుస్మితాదేవ్, మహ్మద్ నదీముల్ హక్, మమతా ఠాకూర్ ఉన్నారు. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీజూ జనతాదళ్ ఎంపీ రమేష్ చంద్రమాఘి కారు ఒడిశా రాష్ట్రం నబరంగ్పూర్ జిల్లా ఉనేర్కోట్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎంపీతో పాటు కారు డ్రైవర్, మరొక వ్యక్తి గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ఉమర్కోట్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి చికిత్సను అందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీ ఇవాళ ఉదయం రాయ్పూర్ మీదుగా ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్లో అధికార ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఎవరు అధికారం చేపట్టబోతున్నారనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ 102 సాధించగా నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి 73, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 54 మిగిలిన సీట్లను ఇతర పార్టీలు సాధించాయి. అయితే తాజాగా నవాజ్ షరీఫ్కు మద్దతుగా ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలని పాక్ సైన్యాధ్యక్షుడు మద్దతు తెలపడంతో మళ్లీ ప్రధానిగా నవాజ్ షరీఫ్ చేపట్టే అవకాశాలు మెరుగవుతున్నాయి. మరోవైపు సుమారు 40 సీట్లలో ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఆ ఫలితాల తర్వాతే అధికార మార్పిడిపై స్పష్టమైన సమాధానం దొరికే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్కు వచ్చిన భారత కుర్రాలు తుది పోరులో బౌలింగ్కు పర్వాలేదు అనిపించినా బ్యాటింగ్లో విఫలమై 6వ టైటిల్ను అందుకునే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు. ఫైనల్లో ఆసీస్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో యువ భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆసీస్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. అండర్-19 స్థాయిలో ఆస్ట్రేలియాకు ఇది 4వ ట్రోఫీ కాగా 2012, 2018 ఫైనల్స్లో భారత్ చేతిలో ఎరువైన పరాభవానికి కంగారులు బదులు తీర్చుకున్నారు. ఒక వ్యక్తికి చెందిన తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు ఆ వృద్ధుణ్ణి బైక్పై ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు లోపలికి తెచ్చాడు. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ 3 Idiots ని గుర్తుకు తెచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్లోని సత్నాలో ఈ సంఘటన జరిగింది. నీరజ్ గుప్తా అనే వ్యక్తి తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు మరో వ్యక్తి సహాయంతో తాతను బైక్పై కూర్చోబెట్టి సత్నాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అయితే నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి బైక్ను నడిపాడు. అనంతరం అత్యవసర వైద్యం అందించారు. మరోవైపు ఈ విషయం తెలిసిన డ్యూటీ డాక్టర్ బైక్ను నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి నడిపిన నీరజ్ను మందలించాడు. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.